అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాక్కు దరిద్రుల బాధను పోగొట్టి వృద్ధి చేసెను. కీర్తన 107:41. అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారి లేవనెత్తెను, వారి వంశమును మందవలే వృద్ధి చేసెను. ప్రేస్లర్ 39-40 చూస్తే, వారు బాధ వలనను ఇబ్బందుల వలనను దుఃఖము వలనను తగ్గిపోయినప్పుడు, ఆర్థికంగాను మానసికంగాను సంఖ్యపరంగాను వారు తగ్గిపోయినప్పుడు రాజులను సహితము ధృవీకరించుచు త్రోవలేని ఎడారిలో వారు తిరుగులాడుతూ ఉండినప్పుడు కాదు, దేవుడు ఉంచినప్పుడు అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తి వారి వంశంలో మందవలే వృద్ధి చేసినప్పుడు ఏం జరిగిందో తెలుసా? 42-43 వచనాలు. యథార్థవంతులైన వారు సంతోషిస్తారు, బుద్ధిమంతులైన వారు ఈ పరిస్థితులను ఆలోచిస్తారు. జనులు యెహోవా కృపాతిశయములను తలపోస్తూ వస్తారు. మరి ముఖ్యంగా మోసగాండ్రు అందరూ మౌనం వహిస్తారు. ఎందుచేతనంటే 35వ వచనం నుండి చూస్తే, అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చివేసినాడు. వారు అచ్చట నివాసపురమును ఏర్పరచుకున్నట్లు చేసినాడు. పొలముల్లో విత్తనాలు చల్లినట్లును ద్రాక్ష తోటలు నాటునట్లును వాటి వలన సస్య ఫల సమృద్ధి పొందినట్లును చేసి ఆకలి గురిన వారిని అచ్చట కాపురం ఉంచినాడు. మరియు ఆయన ఆశీర్వదించినాడు. ఆయన వారి పశువులను సైతం తగ్గిపోనీయలేదు. అలాగున వారి వంశంలో మందవలే వృద్ధి చేసినాడు. అట్టి రీతిగా వారి వంశం వర్తిల్ల చేసినాడు. ఇది నా కన్నీటి గాథ కూడా. అందుకే యథార్థవంతులైన వారు వారిని చూసి సంతోషిస్తూ ఉన్నారు. బుద్ధిమంతులైన వారు ఈ విషయాలన్నిటిని గురించి ఆలోచించుకుంటూ ఉన్నారు. మరి ప్రజలు లేక జనులు యెహోవా కృపాతిశయములను తలపోసుకుంటూ ఉంటున్నారు. అందుకే మోసగాండ్రందరూ మౌనంగా ఉండిపోవాల్సి వచ్చింది. ప్రైజ్లార్డ్. అవును, 2 కొరింథీయులు 8:9 చెప్పబడిన మాట ప్రకారం మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను మనం ఎరుగుదుము కదా. ఆయన ధనవంతుడై ఉండి మనము తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మన నిమిత్తము దరిద్రుడు ఆయన కదా ఈ లోకంలో. అవును, అట్టివాడు మనకు దేవుడుగా కలిగినందులకు మనం ఎంతో ధన్యులం కదా. అవును, ప్రైజ్లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు. దేవా, యథార్థవంతులైన వారు సంతోషించినట్లును బుద్ధిమంతులైన వారిని ఆలోచింపచేయనట్లును జనులందరూ దేవా నీ కృపాతిశయములను తలపోసుకున్నట్లును మోసగాండ నోరు మూయించబడినట్లును మా దరిద్రత స్థితిని పోగొట్టి మమ్మల్ని లేవనెత్తి మా వంశములన్నిటినీ మందవలే వృద్ధి చేసి సమృద్ధిని సంతోషాన్ని ఇచ్చిన నీ కృపాతిశయములను బట్టి నీకు ఎల్లవేళలా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మా జీవితాలు బట్టి మేము ఎల్లవేళలా స్తుతించినట్టి కృపా భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.